అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎడారి దేశం సౌదీ అరేబియా ఇప్పుడు ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా గత కొన్నేళ్లుగా, అందులోనూ గత 6 ఏళ్లుగా ప్రతికూల వాతావరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా వరదలు కావచ్చు. ఇటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇసుక తుఫాన్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సౌదీ అరేబియాను ఇసుక తుఫాను ముంచెత్తింది. రాజధాని రియాద్ను పూర్తిగా కమ్మేసింది ఇసుక తుఫాను కారణంగా జనజీవనం స్తంభించుకుపోయింది. జజాన్, ఆజిర్, అల్బహా, మక్కా, అల్ ఖసీం నగరాలపై విరుచుకుపడింది తుఫాను. ఒక్కసారి ఆ తుఫాను ప్రభావాన్ని మీరు చూస్తున్నారు. ఇది పూర్తిగా ఇసుక తుఫాను. జీరో విజిబిలిటీ అంటే అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఎక్కడా కూడా అంటే ఎదురుగా ఏముందో, ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. బయటకు అడుగు పెడితే కనుక ఆ గాలికి, ఆ దుమ్ముకి, ఆ ధూళికి కొట్టుకుపోవడమే అటువంటి పరిస్థితి ఉంది. ఇదే పరిస్థితి ఇంకొక 2-3 రోజులు అంటే బుధవారం వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడ సౌదీ వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇదే పరిస్థితికి ఇంకొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా సౌదీ చెప్పుకొస్తోంది. 2024లో చూసాం మనం, అక్కడ వరదలు సంభవించాయి. 2025లో ఇసుక తుఫాను. ఇటు ప్రతికూల వాతావరణంతో సౌదీ అరేబియా సతమతమవుతుంది. ఒకసారి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం. రైట్, అక్కడ వాతావరణ శాఖ ఒకటే చెబుతోంది. మరీ ముఖ్యంగా ఇంకో 2 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొస్తోంది. మీరు చూడొచ్చు, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయి. ఉరుములు మెరుపులతో పాటు దుమ్ము ధూళితో కూడిన శాండ్ స్టామ్ అంటూ ఉంటారు. ఇసుక తుఫాను ప్రస్తుతం సౌదీ అరేబియాను చుట్టుముట్టేసింది. దీంతో అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. జనం రోడ్డు మీదకి రావాలంటేనే జంకుతున్న పరిస్థితి. ఇసుక తుఫాను కారణంగా జీరో విజిబిలిటీ నెలకొంది. దాంతోపాటు ఏ క్షణాన్ని ఎటువంటి ప్రతికూల వాతావరణం ఉంటున్నట్టు మరికొంతమంది ఇళ్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి కొన్ని సందర్భాల్లో. ఇటువంటి పరిణామాల్లో అక్కడ ఏం జరుగుతోంది, ప్రస్తుతం వాతావరణ శాఖ ఏం చెబుతోంది, సౌదీ అరేబియాకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, సౌదీ అరేబియాలో ఇసుక తుఫాను ఇంకా ఎన్ని రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉంది? అక్కడ వాతావరణ శాఖ ఏం చెబుతోంది? ఇక్కడ ఇసుక తుఫాన్ ముంచెత్తోంది సౌదీ అరేబియా. ముఖ్యంగా రాజధాని రియాద్ అయితే పూర్తిగా ఇసుక స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. దీని కారణంగా జనజీవనం అయితే స్తంభించింది. ప్రధానంగా అసిద్, అల్బహా, మక్కా అలాగే జుజాన్ ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే అల్ ఖసీం నగరాలపై కూడా ఇసుక తుఫాన్ ఇరుచుపడ్డ పరిస్థితి కనబడుతుంది. పట్టపగలే భయంకరమైన దుమ్ము తుఫాన్ పూర్తిగా చీకట్లో ముంచెత్తుంది. ఈ తీవ్రమైన తుఫాన్ ప్రభావంతో పూర్తిగా అక్కడ జీరో విజిబిలిటీ అంటే పూర్తిగా దృశ్యమానత కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 0కు తగ్గిన పరిస్థితి. ఇక రోజువారీ రొటీన్ కార్యకలాపాలు అయితే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక వీధులు అయితే దట్టమైన
ఇసుక తుఫాన్ ఒక్కసారిగా ఊపిరాడకుండా చేసే పొగమంచు టైప్ లో అక్కడ మనకు కనబడుతోంది. షాకింగ్ ఫుటేజ్ మనం చూస్తున్నాం స్క్రీన్ పై. ఒక రకంగా సౌదీలో ఈ ఇసుక తుఫాన్ అనేది నిజంగా చాలా భయానకంగా ఉంటున్న పరిస్థితి. ఎందుకంటే ఇట్స్ మ్యాసివ్ శాండ్ స్టామ్ అనొచ్చు. సౌదీ అరేబియాలో తరచుగా ఇలాంటి ఇసుక తుఫాన్లు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఆల్ ఖాసిం ప్రావిన్స్ అలాగే ఇతర నైబరింగ్ పార్ట్స్ ఆఫ్ ది కింగ్డమ్ లో ఎక్కువగా కేఎస్ఏలో ఇలాంటి పరిస్థితులు తలెత్తి ముఖ్యంగా అక్కడ లోకల్ ఎవరైతే స్థానికుల్లో వారు ఎవరిని బయటికి రావద్దు, సురక్షితంగా ఇళ్లలోనే స్టే చేయాలని స్థానిక అధికారులు చెప్తున్నారు. అట్లాగే దుమ్ము ధూళి కణాలకు సంబంధించినటువంటి భయంకరమైన ఇసుక తుఫాన్ కారణంగా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా డస్ట్ పార్టికల్స్ కంట్లోకి ముక్కులోకి వెళ్తే కనుక ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఖచ్చితంగా బయటకు రావద్దు, ఇళ్లలోనే జాగ్రత్తగా ఉండమంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సౌదీలో ఈ ఇసుక తుఫాన్ తరచు సంభవిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సౌదీలో అరేబియా ఎడారి ఉంది. సో ఆ ఎడారి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఈ ఇసుక తుఫాన్ల ప్రభావంతో వారిగా ప్రస్తుతానికైతే ఆ ప్రాంతం అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. మనం ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇటు కువైట్ వాతావరణ శాఖ కూడా అదే హెచ్చరికలు జారీ చేస్తుంది. కువైట్ నుంచి అలాగే ఇక్కడ బహ్రెయిన్ నుంచి రావాల్సినటువంటి కొన్ని ఫ్లైట్స్ కూడా ఎతిహాద్ ఎయిర్వేస్ ఫ్లైట్స్ కూడా ప్రస్తుతం కొన్ని దారి మళ్లించారు, కొన్ని ఏమో రద్దు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. చాలా ప్రాంతాల్లో కూడా అటు నుంచి రావాల్సిన పూర్తిగా అంటే ఒక రకంగా పూర్తిగా ఆకాశాన్ని కప్పేసింది. రియాద్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ సిటీ అక్కడ సౌదీలో, వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే బిజినెస్ సిటీగా చెప్తాము, వాణిజ్య నగరం. సో ఆ వాణిజ్య నగరాన్ని అంతా పూర్తిగా కప్పేసిన పరిస్థితి. అండ్ వాతావరణ శాఖ కూడా అదే చెప్తుంది. సౌదీలో ముఖ్యంగా హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది, మోడరేట్ నుంచి హెవీ రెయిన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే హేల్ అంటే వడగళ్ళు కూడా పడే అవకాశం ఉంది. ఇంకా దాంతోపాటు ఈ దుమ్ము తుఫాన్లు బలమైనటువంటి ఈదురుగాళ్ళు వీసే అవకాశం ఉంది. ప్రధానంగా జజాన్, అసీర్, అల్ బహా అండ్ మక్కా ఈ రీజియన్ లో ఎక్కువగా దీని ఇంపాక్ట్ ఉండే అవకాశం అని చెప్తున్నారు. లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఖచ్చితంగా రియాద్ లో పడతాయి. అలాగే ఖసీం, హేల్ అలాగే తూర్పు వైపు సౌదీ అరేబియాలో అలాగే నార్థన్ బార్డర్స్ లో కూడా దీని ప్రభావం ఉంది. అలాగే అల్ జౌఫ్ రీజియన్స్ లో దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉందని చెప్తున్నారు. సో కువైట్ వాతావరణ శాఖ అధికారి అల్ జరా చెప్తున్నటువంటి వివరాల ప్రకారం బలమైన ఈదురుగాలు వీస్తాయి, థండర్ క్లౌడ్స్ ఉంటాయి. ఎందుకంటే క్యుములో నిమ్మస్ మేఘాలు దట్టంగా ఆవరించిన పరిస్థితి కనబడుతుంది. దీని ప్రభావంతోనే పూర్తిగా చీకట్లు కమ్ముకున్నాయి. అలాగే ఇసుక తుఫాన్ దుమ్ము ధూళి కణాలతో కూడినటువంటి ఇసుక తుఫాన్ ఒకసారి మనకు దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. కంప్లీట్ జీరో విజిబిలిటీ ఉంది. దీనివల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అలాగే వడగళ్ళు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఒక రకంగా ఇది ప్రకృతి విపత్తు అని చెప్పొచ్చు. సో ఆ రకంగా విజిబిలిటీ డ్రాపింగ్ బిలో 300 meters అంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఏవియేషన్ అథారిటీస్ కూడా చాలా క్లియర్ గా ఇండికేషన్స్ జారీ చేశారు. ముఖ్యంగా రామదాస్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అంకం లక్ష్మణ్ ఆయన రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఏమంటాడంటే తను సౌదీ అరేబియాలో ఉన్నాడు, ఇన్ఫాక్ట్ తాను సౌదీ అరేబియాలోనే ఉన్నాను, నిన్న తుఫాన్ వచ్చి ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఇప్పుడు ఈరోజు పర్లేదు వాతావరణం బాగుంది, సల్మాన్ పార్క్లో అక్కడ పనిచేయడం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఒక్కసారి లక్ష్మణ్ ప్రస్తుతం మీరు ఎటువంటి ఇబ్బంది పడ్డారో, అక్కడ వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం ఎవరైనా సౌదీ అరేబియాలో తెలుగు వాళ్ళు ఉన్నా కనుక లేకపోతే మిగిలిన భాష వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇక్కడ వాళ్ళు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అక్కడ ఆ వాతావరణం, ప్రతికూల వాతావరణం నుంచి మీరు ఎలా బయటపడడం జరుగుతోంది, దాన్ని ఎలా ఎదుర్కోవడం జరుగుతుంది, అక్కడ అధికారులు ఎటువంటి చర్యలకు దిగారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది చెప్పే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి రామదాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామదాస్, మీరు అన్నట్టుగా ఇంకొన్ని రోజుల పాటు కంటే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు కావచ్చు, ఎటువంటి హెచ్చరికలు కావచ్చు అక్కడ వాతావరణ శాఖ కావచ్చు ప్రభుత్వం జారీ చేస్తోంది? పొరుగునే ఉన్నటువంటి ఇరాక్ కానీ కువైట్ కానీ అక్కడ దీని తుఫాను ప్రభావంతో కొంత ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అటువైపు నుంచి రావాల్సినటువంటి విమానాలను కూడా దారి మళ్లించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ విజిబిలిటీ తగ్గడంతో చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అలాగే మన భారత్ చెందిన ఒక ఇండిగో ఫ్లైట్ కూడా అది కూడా రీరూటెడ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే అహ్మదాబాద్ లో కూడా ఒకటి సేఫ్ గా ల్యాండ్ అయినట్టుగా కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా చాలా విమానాలు కేవలం భారత్ నుంచి కాదు, అబుదాబి అలాగే కువైట్ అండ్ బహ్రెయిన్ ఇలాంటి ప్రదేశాల నుంచి వస్తున్నటువంటి విమానాలు కావచ్చు. ముఖ్యంగా తూర్పు అరేబియా అలాగే నార్థన్ అరేబియా ప్రాంతంలో ఈ దుమ్ము తుఫాన్తో ఒక్కసారిగా ఇబ్బందికర పరిస్థితులు అయితే తలెత్తున్నాయి. ప్రస్తుతం ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే అప్రమత్తంగా ఉండమని చెప్తున్నారు. ముఖ్యంగా విండోస్
తో సహా పూర్తిగా క్లోజ్ చేసుకొని ఇళ్లలోనే గడపమని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి మనకు ఆ దృశ్యాలు చూస్తే మీకే అర్థమవుతుంది. దట్ వాజ్ కంప్లీట్లీ జీరో విజిబిలిటీ. పూర్తిగా దట్టంగా కమ్మేసినటువంటి ఆ దుమ్ము ధూళి ఏదైతే ఉందో కంప్లీట్ గా ఆ భవనాలన్నీ కూడా కప్పేసినాయి, ఆకాశానికి ఆనుకున్న అన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆ దృశ్యాలు చూస్తే ఆ రకంగా అన్ని రకాల ఇబ్బందులు అయితే ప్రస్తుతం కనబడుతుంది. సో ఆ రకంగా దాదాపు అతిపెద్ద తుఫాన్ గా చెప్పొచ్చు. తరచూ ఇలాంటి ఈ ఉష్ణమండల పరిస్థితుల్లో తుఫాన్లు వస్తాయని చెప్తున్నారు. అండ్ అలాగే అతిపెద్ద ఆసియాలో అతిపెద్దటువంటి ఎడారిగా మనం చెప్తాం అరేబియా, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా అనుకున్నటువంటి ఈ ఎడారి ప్రస్తుతం ఇరాక్ అలాగే ఈ కువైట్ సరిహద్దులను ఆనుకొని ఉంటుంది. ఆ ప్రాంతాల నుంచి దీని ప్రభావం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఇంకా చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా నేను ఇందాక చెప్పినట్టుగా రియాద్ అయితే చాలా కంప్లీట్ గా షట్ డౌన్ అయిన పరిస్థితి. సిటీ అంతా కూడా ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో. అలాగే ఈస్టర్న్ నార్థన్ బార్డర్స్ కూడా అలాగే ఉంది. అల్ జోఫ్ రీజన్ కూడా అలాగే ఉంది. అసీర్, జజన్, అల్ బహా, మక్కా కూడా దీని ఎఫెక్ట్ పడినట్టుగా కనిపిస్తుంది. సో ఆ రకంగా ప్రస్తుతానికి అటు కైరో నుంచి, ఈజిప్ట్ కైరో నుంచి రావాల్సిన కూడా విమానాలు, అలాగే అసూట్ అనే ప్రాంతం నుంచి రావాల్సిన విమానాలు దమ్మాం రియాద్ నుంచి దమ్మాంకు మళ్లించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద పవర్ఫుల్ విండ్స్ అండ్ క్యుములోనింబస్ థండర్ క్లౌడ్స్ అండ్ అలాగే బలమైనటువంటి ఈ గాలుల ప్రభావం, ఇసుక దుమ్ము గాలుల ప్రభావం అయితే చాలా తీవ్రంగా ఉందంటూ కువైట్ డైరెక్టర్ ఆఫ్ ఎయిర్ నావిగేషన్ నుంచి వచ్చినటువంటి సూచనలు ఇవి. సో ఆ రకంగా ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించమని చెప్తున్నారు. ఇది సండే నైట్ సివియర్ వెదర్ గా ఇది మనం పేర్కొంటున్నాం. ఇదంతా మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఆ రకంగా అంటే ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టొచ్చు. బహుశా మీరు చెప్తున్నటువంటి వ్యూవర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి మనం కామెంట్ చూస్తున్నాం. అండ్ వాట్ ఎవర్ ఎవరైనా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు, సౌదీ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా, ముఖ్యంగా రియాద్ లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఒకసారి మీరు ఈ వార్త చూసిన తర్వాత మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ప్రస్తుతానికైతే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న అంచనాల ప్రకారం ఇది కొంత ఈ దుమ్ము ధూళి తుఫాన్ ప్రభావం అటు ముఖ్యంగా కువైట్ వైపు వెళ్తుందని చెప్తున్నారు. అలాగే అల్ ఖాసిం వైపు కూడా దీని ఇబ్బంది ఉండే అవకాశం ఉంది కాబట్టి బహుశా ఆ జాగ్రత్తలు తీసుకునే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రామ్దాస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం సౌదీ అరేబియాని దుమ్ము తుఫాను కుదిపేస్తోంది. ఎందుకంటే ఆ స్థాయిలో అక్కడ కమ్మేసింది. రోడ్డు మీదకి రావాలంటేనే జనం ఆలోచిస్తున్న పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా జీరో విజిబిలిటీ అక్కడ ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మరోపక్క ఉరుములు మెరుపులు, దాంతోపాటు పిడుగులు లాంటి వాతావరణం ఉంది. ఇది ఇంకొక 2 రోజుల పాటు కంటిన్యూ అవకాశం ఉందంటూ కూడా ఇటు సౌదీ అరేబియా వాతావరణ శాఖ చెబుతోంది. మీరు చూడొచ్చు, పూర్తిగా కిలోమీటర్ల మేర అక్కడ కమ్మేసింది. ఆకాశంలో పూర్తిగా ఆ దుమ్ము తుఫాను, ఇసుక తుఫాను అక్కడ కమ్మేసింది, ఆవరించేసింది. రోడ్డు మీదకి రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి అంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఒక్కసారి అక్కడ సౌండ్ వినే ప్రయత్నం చేయండి. ఆ పరిస్థితి తీవ్రతను అర్థం పడుతుంది. ఒకసారి అక్కడ విజువల్ని చూద్దాం. సిగ్నేచర్ జ్యువెల్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.